హాయ్, నా పేరు అమన్. నా సినిమా నిన్నే పిల్లాడతా రేపు థియేటర్స్లో వస్తుంది. సో ఇది మా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ గారు. డైరెక్టర్ గారు ప్లీజ్ చెప్పండి సినిమా గురించి. మీరు మాట్లాడండి. లేదు, మీరు చెప్పండి సినిమా గురించి సార్. సో మన సినిమా నిన్నే పిల్లాడతా, ఆ పేరు వినగానే ఫస్ట్ నా పైన రెస్పాన్సిబిలిటీస్ పెరిగింది. బికాజ్ నిన్నే పిల్లాడతా is a cult film by Krishna Vamsi sir with Nag sir and Tabu ma'am. So the whole idea was to give our best. Mandra team has worked very hard for this cinema. So we request you to please go watch the movie in theaters near you. Miru andru cinema చూడడానికి వెళ్ళొచ్చు. అండ్ ఐ హోప్ యూ విల్ లైక్ ద ఫిల్మ్. మీ క్యారెక్టరైజేషన్ నా క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో నార్మల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అండ్ హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద గర్ల్. బట్ మన మూవీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీస్. సో ఆనర్ కిల్లింగ్ ఒక విషయం, నాట్ ఇన్ జస్ట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ బట్ ఇన్ డిఫరెంట్ స్మాల్ టౌన్స్ ఆఫ్ ద కంట్రీ. So our movie is a love story between two different castes and how we fight and come out of it. So yeah, that is our movie. And as a character, I play a rowdy, emotional boy. So basically child at heart. Kopam vaste chala kopam vastadi, and I love from my heart as well. So ade na character cinema lo. మీకు ఆర్టిస్ట్ గురించి సో ఆర్టిస్ట్ గురించి అంటే మన మూవీలో సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారు హ్యాస్ బీన్ అ ట్రూ అసెట్ టు ద ఫిల్మ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ సాయి కుమార్ సార్ ఈస్ ప్లేయింగ్ మై ఫాదర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అ ట్రూలీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సాయి కుమార్ గారు ఫినిష్డ్ 50 years ఇన్ సినిమా మన లాస్ట్ వీక్. సో జస్ట్ ఇమాజిన్ హౌ అమేజింగ్ వుడ్ it was for me to just share a screen with him. And chala first time nenu actually combination scene lo na lo full sweat vastadi because I was so nervous. But dan tarvata sir was so kind and helpful. And yeah, that's then Sita garu is there, who is playing my mother. Dan tarvata sir favorite heroine Indruja garu is there, who's playing my favorite sir kada. Yeah, so Sijju garu unnaru and Indruja garu unnaru. She is playing heroine's mother and Sijju garu is playing heroine's father. Dan tarvata anni mana known actors unnaru movie lo, and everyone has given their best. And mostly thank you to the producer. Enta kashtapadi cinema teesaru naku telusu, because COVID tarvata 50% of the movies did not start only because ఎవరి దగ్గర డబ్బు లేదు. మన కోవిడ్ తర్వాత 2 years చాలా లాస్ మన సినిమా ఇండస్ట్రీలో. బట్ సర్స్ హార్డ్ వర్క్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ప్యాషన్ హీ హెస్ షోన్ టువర్డ్స్ సినిమా ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ నార్మల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ సినిమా తీశారు అండ్ నాకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ హోప్ఫుల్లీ మనం ఈ సినిమా మీకు బాగా సక్సెస్ అవుతుంది, మన కోసం మన అందరి కోసం బాగా సక్సెస్ అవుతుంది. సో వైకుంఠ్ బోను గారు డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే, సార్ నా దగ్గర వచ్చారు అండ్ ఆ టైంలో టైటిల్ లేదు సినిమాకి, మూవీ వాజ్ అన్టైటిల్ అండ్ సార్ నరేటెడ్ మీ ద ఎంటైర్ స్క్రిప్ట్. ఆ నరేషన్ తర్వాత ఇమీడియట్లీ నేను ఓకే చెప్పాను, బికాస్ సార్ ఆ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఆ నరేషన్ టైంలో ఆ డైలాగ్స్, ఆ మాస్ డైలాగ్స్, ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇమీడియట్లీ 5 minutesలో నేను చెప్పాను, సార్ ఈ సినిమా నాకు కావాలి, మీరు ఎవరి దగ్గర వెళ్ళొద్దు ప్లీజ్, నాకు చేయాలి, ఇదే సినిమా చేయాలి నాకు. అండ్ మనం ఆల్రెడీ ఐ థింక్ 2 months తర్వాత మనం షూటింగ్ స్టార్ట్ చేశాను. కరెక్ట్ కదా సార్? 2 months లోపలే స్టార్ట్ చేశాను మనం షూటింగ్. బట్ టైటిల్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత మనం డిసైడ్ అయింది మన టైటిల్ నిన్నే పిల్లాడతా. అదే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తర్వాత ఫైనల్ అయింది టైటిల్. మమ్మీ డాడీ అడుగుతున్నారు
మీ మూవీకి వెళ్ళొచ్చు, సిస్టర్ మూవీకి వెళ్ళొచ్చు. ఫస్ట్ రకుల్ గారుది కూడా హిందీ మూవీ 14th అక్టోబర్కి రిలీజ్ అవుతుంది. సో నా మూవీ కూడా 14 డిసెంబర్కి రిలీజ్ అవుతుంది, 14th అక్టోబర్కి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు అదే గొడవ ఇంట్లో జరుగుతుంది, ఎవరి మూవీ ఫస్ట్ వెళ్ళొచ్చు, మూవీ కోసం వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ మమ్మీ డాడీ నా మూవీ కోసం ఫస్ట్ వెళ్తుంది, బట్ చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ బాబు. నిన్నే పెళ్ళాడుతా ప్రొడ్యూసర్ను. మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. ముందుకు చెప్పాలంటే కోవిడ్ సమయంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. అయినా కానీ లాస్ట్కి ఏదైనా కానీ మేము సాధించాము, అదే మాకు సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మా సపోర్ట్ చేసిన మా హీరో అమన్ గారు, సిద్దిక గారు, ఇంద్రజ, సాయి కుమార్ గారు, సీత, అలాగే సిజ్జు గారు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మంచి యాక్టింగ్ చేశారు. ఈ మూవీ మేము అనుకున్న విధంగా బాగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం మేము చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది ఒక సమయంలో, అయినా కానీ సాధించాము, అదే మాకు సంతోషం. ఇప్పుడు ఈ నెల 14వ తారీఖున ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా హీరో చాలా బాగా చేశారు, మాకు ఎంకరేజ్ చేశారు. అలాగే హీరోయిన్ సిద్దిక గారు అందరూ బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. మూవీ మేము అనుకున్న విధంగా వచ్చింది, చాలా సంతోషం, హ్యాపీగా ఉంది మాకు. అలాగే మీరు ప్రేక్షకులు థియేటర్లలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని చూసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వైకుంఠలవ్య, నిన్నే పిల్లాడతా సినిమా డైరెక్టర్ని. యాక్చువల్లీ ఇది ఒక హానర్ కిల్లింగ్ బేస్డ్ లవ్ అండ్ యాక్షన్ మూవీ. ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, టోటల్ ఇండియాలో చాలా చోట్ల చాలా రెగ్యులర్గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని చేసిన స్టోరీ ఇది. యాక్చువల్లీ స్టోరీ ఫస్ట్ అమన్ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఇది చేద్దాం అనుకున్న తర్వాత 2 months తర్వాత ప్రొడ్యూసర్స్ ఫైనల్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఒక 70-80% సినిమా అయిన తర్వాత కోవిడ్, లాక్డౌను ఫేస్ చేసుకుంటూ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కొంత షూట్ చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇలా చాలా స్ట్రగుల్స్, ఫైనాన్షియలీ కానీ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మొత్తాన్ని కంప్లీట్ చేసి మేము ముందుకు రేపు 14 మేము ముందుకు వస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే వరల్డ్ వైడ్గా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ, ఒరిస్సా, ఢిల్లీ, టోటల్గా బాంబేలో సినిమా రిలీజ్ చేస్తున్నాం. మినిమం ఒక 120-150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీడియా ముఖంగా సాయి కుమార్ గారి గురించి చెప్పాలి. ఆయన కొన్ని సందర్భాల్లో డేట్స్ విషయంలో కానీ, ఆర్టిస్టుల డేట్స్ విషయంలో కానీ, లొకేషన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆయన చాలా మమ్మల్ని వెనక నుండి గైడ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఇంద్రజ గారు, సీత గారు అయితే ఎనీ టైం చాలా సపోర్ట్ చేశారు. హీరో గారు అయితే చాలా సందర్భాల్లో తనే మేనేజర్గా ఉండి కొన్ని క్యారవాన్ లేనప్పుడు బయటే డ్రెస్సులు చేంజ్ చేసుకొని వైజాగ్లో రోడ్స్ మీద వర్షంలో ఇలా చాలా చేయాల్సి వచ్చింది. పాపం అమ్మాయి కూడా, సిద్దిక అమ్మాయి కూడా పాపం క్యారవాన్ లేని సందర్భంలో కూడా 2 కార్లు అడ్డం పెట్టి మరి అన్నీ అందరం చాలా స్ట్రగుల్ చేసి మరి ఓన్ చేసుకుని మరి బాగా చేసాం. అండ్ స్పెషల్గా విజయ్ పోలాకి ఇది పుష్పకి మాస్టర్గా చేశారు, డ్యాన్స్ మాస్టర్గా సాంగ్. అతను కూడా మా దాంట్లో ఒక సాంగ్ చేశారు. అలాగే కళాధర్ బాగా చేశారు. అండ్ రామకృష్ణ ఫైట్ మాస్టర్, మంచి ఫైట్స్ చాలా బాగుంటాయి. మీకు ఇంటర్వ్యూల తర్వాత సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఒక లవ్ స్టోరీగా రన్ అవుతుంటుంది. ఇంటర్వ్యూల్ బిఫోర్ నుంచి చాలా బాగుంటుంది. మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.